హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లులు జమ అయ్యే తాజా సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. అలాగే మన అఫీషియల్ వెబ్‌సైట్ అయినటువంటి ఏపీఎంప్లాయీ న్యూస్.కామ్ అండి. లింకు డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారిని వారి ఇంటి వద్ద ఏపీఆర్ఎస్‌సీఎస్ టీఎస్ఏ తరపున ఈ మధ్య కాలంలో కలిసి పలు ఉద్యోగ సంఘాల సమస్యల మీద చర్చించడం అయితే జరిగిందండి. ఇక్కడ కొన్ని ఉద్యోగులకు సంబంధించి శుభవార్తలైతే వెలువడ్డాయి. వాటి గురించి చూద్దాము. మొదటిది పీఆర్సీ, డీఏ సరెండర్ లీవ్‌లు తదితర అంశాల గురించి వివరించగా, నారా లోకేష్ గారు పీఆర్సీ కమిటీ చైర్మన్ నియామకం జరుగుతుంది త్వరలో అనైతే చెప్పారు. అలాగే ఉపాధ్యాయులు పడిన కష్టాన్ని గుర్తించమని రాష్ట్ర ప్రభుత్వం లోటు బడ్జెట్‌లో ఉన్నప్పటికీ జనవరి నుంచి దశల వారీగా అన్ని బకాయిలు చెల్లిస్తామనైతే నారా లోకేష్ గారు ఈ మేరకు హామీ ఇచ్చారు. పలు జిల్లాల్లో వీఆర్ఏ నుంచి వీఆర్ఓ పదోన్నతులు కల్పించడం లేదని తెలుపగా, తగు ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపారు. వీఆర్ఓ మరియు వీఎస్‌ల జీతభత్యాలు తహసీల్దారు వారి ద్వారా ఇవ్వకపోవటం వల్ల వారు పలు ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పగా, ఈ విషయంపై చర్చించి వీఆర్ఓ మరియు వీఎస్‌ల జీతాలు పూర్తిగా రెవెన్యూ శాఖ పరిధిలో వచ్చేలాగా ఉత్తర్వులైతే ఇస్తామని హామీ ఇచ్చారండి. 4 తహసీల్దార్ కార్యాలయాలు శిథిలావస్థలో ఉన్నాయని, గ్రామ సచివాలయం భవనాలు మండల కేంద్రాల్లో ఉన్న వాటిని ఒక అంతస్తును మంజూరు చేయాలని కోరగా, ప్రస్తుత పరిస్థితులలో రాష్ట్ర ఖజానాకు ఆర్థిక భారం లేని సూచనలు చేసినందుకు మెచ్చుకుంటూ అతి త్వరలో ఉత్తర్వులు ఇస్తామనైతే వారు తెలియచేయడం జరిగింది. అలాగే ఏసీబీ తరపున క్రమశిక్షణా చర్యలు కొన్ని సంవత్సరాలుగా విచారణ కొనసాగుతున్నందున వారి కుటుంబాలు పడుతున్న వేదనను గమనించి త్వరితగతిన పూర్తి చేయమని తెలుపగా, నిర్ణీత వ్యవధిలో విచారణను పూర్తి చేసేలాగా అన్ని శాఖలకు ఉత్తర్వులు జారీ చేస్తామనైతే తెలిపారు. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రానికి ఒక 1800 మంది, అలాగే తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కి ఒక 1300 మంది అంతర్రాష్ట్ర బదిలీల కోసం దాఖలు చేసుకొని ఉన్నారు. కావున వారి సమస్యలను పరిష్కరించమని కోరగా, రాష్ట్ర విభజన కమిటీ దృష్టికి వెంటనే తీసుకొని వెళ్లి వారికి న్యాయం జరిగేలాగా చూస్తామని అయితే హామీ ఇచ్చారు. ఇక రీసర్వే డీటీల జీతాలు సుమారుగా 3 నెలల నుంచి రావటం లేదని, దానివల్ల రీసర్వే డీటీలు పలు ఇబ్బందులు పడుతున్నారని తెలియజేయగా, ఈ విషయం తన దృష్టిలో ఉంది అని, కొద్ది రోజులలోనే వారి జీతాలకు సంబంధించిన ఉత్తర్వులు వస్తాయని తెలిపారు. ఇవే కాకుండా పలు ఇతర రెవెన్యూ, ఉపాధ్యాయుల సమస్యల పట్ల చాలా సానుకూలంగానే స్పందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అధ్యక్షులు చిట్టిబాబు, అలాగే ప్రధాన కార్యదర్శి గిరీష్, అలాగే కార్యవర్గ సభ్యులైనటువంటి లక్ష్మీ చైతన్య గారు తదితరులు పాల్గొన్నారనమాట. మొత్తానికైతే మనకిక్కడ కొన్ని గుడ్ న్యూస్ అయితే వెలువడడం జరిగిందండి. పీఆర్సీ కమిటీ నియామకము, అలాగే పెండింగ్ బకాయిలు దశల వారీగా చెల్లించడము. ఉద్యోగ పెన్షనర్లకు ఉన్నటువంటి పెండింగ్ బిల్లుల విషయానికి వచ్చినట్లయితే, పెండింగ్ బిల్లుల వివరాలు ఈ విధంగా అయితే ఉన్నాయి. ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయులకు సరెండర్ లీవ్‌లు, జీపీఎఫ్ లోన్‌లు, ఏపీజీఎల్ఐ లోన్‌లు, అలాగే పెన్షనర్ల జీఐఎస్ అమౌంటు, పెన్షనర్ల సరెండర్ లీవ్ అండ్ ఎన్హాన్స్‌మెంట్, పెన్షనర్ల పీఆర్సీ బకాయిలు, పెన్షనర్ల డీఆర్ బకాయిలు, మెడికల్ రియంబర్స్‌మెంట్ బకాయిలు, అలాగే ఎంప్లాయీస్ యొక్క డీఏ అరియర్స్, ఎస్ఎల్స్, టీఏస్, ఎస్ఎల్స్, జీఐఎస్, మెడికల్ బిల్లు తదితర బిల్లులన్నీ కూడా మనకు ప్రస్తుతం జనవరి నుంచి ఏప్రిల్ వరకు గల బిల్లులన్నీ పేమెంట్ బిల్లులు ప్రాసెసింగ్ స్టేటస్ వచ్చేసి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లో అయితే ఉన్నాయి. వీటిని దశల వారీగా అయినా సరే ఈ క్రిస్మస్ సందర్భంగా కొన్ని బిల్లులైనా జమ చేయాలని అయితే ఉద్యోగ పెన్షనర్లు భావిస్తున్నారండి. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.